హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవుతూ ఉంటే ఎటువంటి అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే ఉంటారో. టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని చెప్పి మీరు స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వచ్చు. టుడే వీడియోలో మనం లేటెస్ట్ అప్డేటెడ్ హూ ఇస్ హూ వీడియో అయితే చూద్దాం. ఈ వీడియో కంప్లీట్గా మనకి తెలుగు ఫాంట్లో అయితే ఉంటుంది. ఇదే వీడియో నేను ఇంగ్లీష్ ఫాంట్లో కూడా సపరేట్గా అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసిన తర్వాత లింక్ మీకు పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర కింద డిస్క్రిప్షన్లో వదిలేస్తాను. అక్కడ నుండి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ హూ ఇస్ హూకి సంబంధించి ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలనుకుంటే దీంట్లో మనకి 5 టాపిక్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్ హూ ఇస్ హూ, ఇప్పుడు మీరు చూస్తున్న హూ ఇస్ హూ, అలాగే అప్డేటెడ్ సీఎంస్ అండ్ గవర్నర్స్, హైకోర్టు జడ్జెస్, అలాగే యూనియన్ క్యాబినెట్ మినిస్టర్. ఈ 5 టాపిక్స్ కూడా మనకి ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఎవరికైనా కావాలనుకుంటే కనుక ఇంట్రెస్ట్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి మీరు బై చేయొచ్చు. మొట్టమొదటిగా భారతదేశ రాష్ట్రపతి, ఓకే, మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి 14th ప్రెసిడెంట్ మనకి శ్రీ రామ్నాథ్ కోవింద్. సో రాష్ట్రపతికి మరొక 2 పేర్లు కూడా ఉన్నాయి. రాష్ట్రపతిని మనకి ప్రథమ పౌరుడు, ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా అని చెప్పి అయితే పిలవడం జరుగుతుంది. అలాగే మనకి త్రివిధ దళాలు. సో త్రివిధ దళాలు అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. సో ఈ 3 దళాలకి కూడా, త్రివిధ దళాలకి రాష్ట్రపతి అధిపతిగా వ్యవహరించడం వల్ల రాష్ట్రపతిని త్రివిధ దళాధిపతి, ఓకే, సుప్రీం చీఫ్ కమాండర్ అని కూడా పిలవడం జరుగుతుంది. అలాగే ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా, ప్రథమ పౌరుడు అంటే రాష్ట్రపతిగా ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి ప్రథమ పౌరుడిగా కన్సిడర్ చేస్తాం కదా. అలాగే ఫస్ట్ మనకి ప్రథమ పౌరురాలు, ఓకే, ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారో అంటే రాష్ట్రపతి వైఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనకి ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియా, ప్రథమ పౌరురాలు అని చెప్పి కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో సవితా కోవింద్ గారు వచ్చేసరికి ప్రజెంట్ మనకి ప్రథమ పౌరురాలు, ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియాగా అయితే కన్సిడర్ చేయబడతారో. నెక్స్ట్ ఉపరాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంట్ చూసుకున్నట్లయితే ఎం వెంకయ్య నాయుడు, 13వ ఉపరాష్ట్రపతి, 13th వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఓకే, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వచ్చేసరికి ఎన్వి రమణ లేదా నూతలపాటి వెంకట రమణ. ఈయన మనకి 48వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. అలాగే ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ వచ్చేసరికి శ్రీ నరేంద్ర మోడీ. అలాగే లోక్సభ స్పీకర్ వచ్చేసరికి ఓం బిర్లా. లోక్సభ డిప్యూటీ స్పీకర్ వచ్చేసరికి 25 మే 2019 వరకు కూడా ఎం తమ్మిదొరై లోక్సభ డిప్యూటీ స్పీకర్గా కొనసాగారు. ఆ తర్వాత ఈ పొజిషన్ అయితే ఇప్పటిదాకా కూడా వేకెంట్గా అయితే ఉంది. అలాగే లోక్సభ సెక్రటరీ జనరల్ వచ్చేసరికి ఉత్పల్ కుమార్ సింగ్. అలాగే రాజ్యసభ చైర్మన్గా ఎవరు ఉంటారో అంటే ఉపరాష్ట్రపతిగా ఎవరైతే ఉంటారో వాళ్ళే రాజ్యసభ చైర్మన్గా కూడా ఉండడం జరుగుతుంది. సో మనకి ప్రజెంట్ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు గారు కాబట్టి రాజ్యసభ చైర్మన్ ఎవరు ప్రజెంట్ అంటే ఎం వెంకయ్యనాయుడు. అలాగే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ వచ్చేసరికి హరివంశ నారాయణ సింగ్. రాజ్యసభ సెక్రటరీ జనరల్ వచ్చేసరికి ప్రమోద్ చంద్ర మోడీ లేదా పిసి మోడీ. లోక్సభ లీడర్, లోక్సభ నాయకుడు వచ్చేసరికి నరేంద్ర మోడీ. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, లోక్సభ అపోజిషన్ లీడర్ వచ్చేసరికి లాస్ట్ 2 టైమ్స్గా కూడా ఈ పొజిషన్ అయితే వేకెంట్గా ఉంది. మెజారిటీ అపోజిషన్కి లేకపోవడం వల్ల లాస్ట్ 2 టైమ్స్గా కూడా లోక్సభ అపోజిషన్ లీడర్, ప్రతిపక్ష నాయకుడు పదవి అయితే వేకెంట్గా ఉండడం జరిగింది. అలాగే రాజ్యసభ నాయకుడు, రాజ్యసభ లీడర్ వచ్చేసరికి పీయూష్ గోయల్. రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు, రాజ్యసభ అపోజిషన్ లీడర్ వచ్చేసరికి మల్లికార్జున్ ఖార్గే. అలాగే ప్రధాన ఎన్నికల కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా రీసెంట్గా 25th చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా రాజీవ్ కుమార్ అయితే అపాయింట్ అయ్యారు. సో ఇంపార్టెంట్ రీసెంట్ అప్డేట్ మనకి. ఎన్నికల కమిషనర్ వచ్చేసరికి ప్రజెంట్ అనూప్ చంద్ర పాండే మాత్రమే ఉన్నారు. సో చాలామంది ప్రధాన ఎన్నికల కమిషనర్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మెయిన్ పర్సన్ సిఈసి ప్రధాన ఎన్నికల కమిషనర్ మనకి ఇంపార్టెంట్ పర్సన్ రాజీవ్ కుమార్. ఎన్నికల కమిషనర్స్ అనేవాళ్ళు 2 లేదా 3 కూడా ఉంటారు. ప్రజెంట్ అయితే ఒక్కలే ఉన్నారు. కానీ మనకి అనూప్ చంద్ర పాండేతో పాటుగా రాజీవ్ కుమార్ కూడా కింద ఎన్నికల కమిషనర్గా ఉండేవారు. ఈయన ప్రమోట్ అయితే పైకి వెళ్ళడం జరిగింది ప్రజెంట్ అయితే. నెక్స్ట్ కంట్రోల్ అండ్ ఆడిటరీ జనరల్ వచ్చేసరికి జీసీ ముర్ము లేదా గిరీష్ చంద్ర ముర్ము. అలాగే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి కేకే వేణుగోపాల్. సాలిసిటరీ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి తుషార్ మెహతా. అలాగే 21st లా కమిషన్ చైర్మన్, 21వ న్యాయ కమిషన్ చైర్మన్ వచ్చేసరికి మనకి బల్బీర్ సింగ్ చౌహాన్. అలాగే రైల్వే బోర్డుకి సంబంధించి చైర్మన్ మరియు సీఈఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చేసరికి ప్రజెంట్ మనకి వినయ్ కుమార్ త్రిపాఠి. అలాగే జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ వచ్చేసరికి అరుణ్ కుమార్ మిశ్రా. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ వచ్చేసరికి రేఖా శర్మ. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ చైర్మన్ వచ్చేసరికి సర్దార్ ఇక్బాల్ సింగ్ లాల్పోరా. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఓకే, బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ భగవాన్ లాల్ సాహ్ని. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్, ఓకే, తెలుగులో షెడ్యూల్ కులాలు అంటారు, విజయ్ సంప్లా. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్, తెలుగులో షెడ్యూల్ తెగలు అంటారు, హర్ష్ చౌహాన్.
సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ వచ్చేసరికి సురేషన్ పాటేల్, విజిలెన్స్ కమిషనర్ వచ్చేసరికి శరత్ కుమార్. సేమ్ మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లాగే మెయిన్ పర్సన్ సురేషన్ పాటేల్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ వచ్చేసరికి శరత్ కుమార్. ఇక్కడ ఒకరు లేదా ఇద్దరు కూడా ఉంటారు. అలాగే సిఐసి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ చైర్మన్ వచ్చేసరికి యశ్వర్ధన్ కుమార్ సిన్హా. యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ హెడ్ వచ్చేసరికి ఎం జగదీష్ కుమార్. అలాగే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ వచ్చేసరికి అశోక్ కుమార్ గుప్తా. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి వచ్చేసరికి ప్రమోద్ కుమార్ సింగ్ లేదా పీకే సింగ్. చైర్మన్ అశోక్ కుమార్ గుప్తా, సెక్రటరీ పీకే సింగ్. అలాగే నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ బిమల్ కుమార్ రాయ్. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వచ్చేసరికి సంజీవ్ బజాజ్. అలాగే ఆధార్ కార్డుకి సంబంధించి యుఐడిఏఐ అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సిఇఓ వచ్చేసరికి సౌరవ్ గార్గ్. అలాగే ప్రసార భారతి సిఇఓ వచ్చేసరికి శశిశేఖర్ వెంపటి. ప్రసార భారతి చైర్మన్ వచ్చేసరికి సూర్యప్రకాష్. ఈయనైతే రిటైర్ అయ్యారు, ఈయన ప్లేస్లో ఇంకా ఎవరో కొత్తగా అపాయింట్ అవ్వలేదు. అలాగే సిబిఎఫ్సి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ ప్రెసిడెంట్ వచ్చేసరికి ప్రాసూన్ జోషి. మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ సిబిఎఫ్సి సిఇఓ వచ్చేసరికి రవీంద్ర బాకర్. అలాగే ఎఫ్టీఐఐ అంటే ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎఫ్టీఐఐ యొక్క చైర్మన్ శేఖర్ కపూర్. ఎఫ్టీఐఐ యొక్క ప్రెసిడెంట్ వచ్చేసరికి అలీ ఆర్ రిజ్వీ. అలాగే ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకే, మన ఇండియాలో ఉన్న టెలికాం రంగాన్ని మొత్తం కూడా అంటే జియో, ఐడియా, మనకి వోడాఫోన్ ఐడియా కానీ, ఎయిర్టెల్ కానీ ఇలాంటి మనకి మొబైల్ నెట్వర్క్స్ కానీ, డిటిహెచ్ రంగం ఇలాంటి వాటన్నింటినీ కూడా రెగ్యులేట్ చేసే సంస్థ. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. హెడ్ వచ్చేసరికి పిడి వాఘేలా. అలాగే 14th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ 14వ ఆర్థిక సంఘం చైర్మన్ వైవి రెడ్డి లేదా వై వేణుగోపాల్ రెడ్డి. అలాగే 15th ఫైనాన్స్ కమిషన్ 15వ ఆర్థిక సంఘం చైర్మన్ వచ్చేసరికి ఎన్కే సింగ్. అలాగే ఎన్ఎస్సి జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ గిరీష్ చంద్ర చతుర్వేది. ఎండిఎన్ సిఇఓ వచ్చేసరికి విక్రమ్ లిమియా. అలాగే బిఎస్సి బాంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్గా మనకి రీసెంట్గా ఎస్ఎస్ ముంద్రా మనకి నూతనంగా అప్డేట్ అవ్వడం జరిగింది. ఎండిఎన్ సిఇఓ వచ్చేసరికి ఆశీష్ కుమార్ చౌహాన్. అలాగే డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ రిలేటెడ్ ఆర్గనైజేషన్ హెడ్స్ అయితే చూద్దాం. స్టార్టింగ్లో మీకు త్రివిధ దళాలు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అని చెప్పాను కదా, ఇవే అవి. సో ఈ త్రివిధ దళాలకి అధిపతిగా అయితే రాష్ట్రపతి వ్యవహరిస్తారు. అందుకే రాష్ట్రపతిని త్రివిధ దళాధిపతి సుప్రీం చీఫ్ కమాండర్ అని అయితే పిలవడం జరుగుతుంది. సో మనకి చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే, చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్ ఆర్ హరికుమార్, చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ వచ్చేసరికి ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి. ఓకే, ఆర్మీ హెడ్ మనోజ్ పాండే, నేవీ హెడ్ హరికుమార్, ఎయిర్ ఫోర్స్ హెడ్ వివేక్ రామ్ చౌదరి. అలాగే మనకి వైస్ చీఫ్స్ కూడా ఉంటారు, అంటే వైస్ చైర్మన్ లాగా. సో ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్ వచ్చేసరికి లెఫ్టినెంట్ జనరల్ భగవల్లి సోమశేఖర్ రాజు, నేవల్ స్టాఫ్ వైస్ చీఫ్ వైస్ అడ్మిరల్ సతీష్ నామ్దేవ్ గొర్మాడే, ఎయిర్ స్టాఫ్ వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ సందీప్ సింగ్. అలాగే ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ జనరల్ అరవింద్ కుమార్, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ జైస్వాల్, బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ పంకజ్ కుమార్ సింగ్, రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ డైరెక్టర్ జనరల్ సమంత్ గోయల్. సో ఫుల్ ఫామ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. అలాగే ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఎన్ఐఏ ఒక డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి కుల్దీప్ సింగ్. ఈయన మనకి దీనికి అడిషనల్ ఛార్జ్ అయితే తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా కుల్దీప్ సింగ్ వచ్చేసరికి సిఆర్పిఎఫ్కి సంబంధించి సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కి సంబంధించి డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. సో దీనికి కూడా ఎన్ఐఏ కూడా అడిషనల్ ఛార్జ్ అదనపు బాధ్యతలు అయితే స్వీకరించడం జరిగింది. అలాగే ఎన్ఎస్ఏ అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, తెలుగులో జాతీయ భద్రతా సలహాదారు అంటారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, డిప్యూటీ ఎన్ఎస్ఏ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జాతీయ భద్రతా సలహాదారు డిప్యూటీ వచ్చేసరికి విక్రమ్ మిశ్రీ. అలాగే ఎన్ఎస్సి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ వచ్చేసరికి ఎంఏ గణపతి. అలాగే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ ఐటీబీపీ డైరెక్టర్ జనరల్ సంజయ్ అరోరా. అలాగే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ కుల్దీప్ సింగ్ ఇందాక చెప్పుకున్నాం కదా. అలాగే ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ వీరేంద్ర సింగ్ పటానియా. నెక్స్ట్ కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ శీలవర్ధన్ సింగ్. అలాగే సహస్ర సీమబల్ ఎస్ఎస్పి డైరెక్టర్ జనరల్గా మనకి సంజయ్ అరోరా అదనపు బాధ్యతలు అడిషనల్ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. సో ఇందాకే చూసాం కదా, ఐటీబీపీ ఇండియన్ టిబెటన్ బార్డర్ పోలీస్కి సంబంధించి డైరెక్టర్ జనరల్గా సంజయ్ అరోరా ఉన్నారు. ఆయనే సహస్ర సీమబల్కి కూడా అదనపు బాధ్యతలు అయితే స్వీకరించడం జరిగింది. అలాగే ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ అతుల్ కర్వాల్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ డైరెక్టర్ జనరల్ ఎస్ఎన్ ప్రధాన్ లేదా సత్యనారాయణ్ ప్రధాన్.
అలాగే ఫైనాన్షియల్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ హెడ్స్ చూసినట్లయితే మనకి కేంద్ర బ్యాంక్ లేదా సెంట్రల్ బ్యాంక్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది కదా. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క గవర్నర్ 25వ గవర్నర్ వచ్చేసరికి శక్తికాంత్ దాస్. అలాగే ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ వచ్చేసరికి నలుగురు ఉంటారు. టి రవిశంకర్, ఎం రాజేశ్వరరావు, మహేష్ కుమార్ జైన్ మరియు మైకేల్ దిబాత్రా పాత్రా. అలాగే ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ చైర్మన్ ఏకే గోయల్, డిప్యూటీ చైర్మన్ దినేష్ కుమార్ కారా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఇఓ సునీల్ మెహతా. సో ఈ మూడు కూడా ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్కి సంబంధించినవే. ఐబీఏ చైర్మన్ ఏకే గోయల్, ఐబీఏ డిప్యూటీ చైర్మన్ దినేష్ కుమార్ కారా, ఐబీఏ సిఇఓ సునీల్ మెహతా. అలాగే పిఎఫ్ఆర్డిఏ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. ఓకే, పిఎఫ్ఆర్డిఏ హెడ్ వచ్చేసరికి సుప్రతీం బండియోపాధ్యాయ. అలాగే నాబార్డ్ జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నాబార్డ్ చైర్మన్ వచ్చేసరికి గోవిందరాజులు చింతాల. అలాగే సెబీ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ యొక్క హెడ్ వచ్చేసరికి మాధవి పూరి భోజ్. అలాగే ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ వచ్చేసరికి ఎంఆర్ కుమార్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ వచ్చేసరికి దినేష్ కుమార్ కారా. అలాగే నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఎన్హెచ్బి యొక్క ఎండి మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసరికి శరత్ కుమార్ హోతా. అలాగే ఐఆర్డిఏఐ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ వచ్చేసరికి దెప్షిష్ పాండా. సెడ్బీ భారతదేశంలో చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ చైర్మన్ అండ్ ఎండి వచ్చేసరికి శివ్ ఎస్ రామన్. అలాగే మనకి ఫిక్కీ ఫుల్ ఫామ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఫిక్కీ ప్రెసిడెంట్ సంజీవ్ మెహతా, వైస్ ప్రెసిడెంట్ సుబ్రకాంత్ పాండా, సెక్రటరీ జనరల్ దిలీప్ చునాయ్, డైరెక్టర్ జనరల్ అరుణ్ చావ్లా. అలాగే నాస్కామ్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ. సో నాస్కామ్ ప్రెసిడెంట్ దిబ్జానీ ఘోష్, చైర్మన్ కృష్ణన్ రామానుజన్. అలాగే అసోచామ్ ప్రెసిడెంట్ సుమంత్ సింహా, అసోచామ్ ఫుల్ ఫామ్ అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. అలాగే సిబిడిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. ఓకే, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ వచ్చేసరికి సంగీతా సింగ్ అదనపు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్ కేంద్ర పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ బోర్డు హెడ్ వచ్చేసరికి వివేక్ జోహ్రీ. అలాగే యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హెడ్ వచ్చేసరికి డాక్టర్ మనోజ్ సోని. ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చైర్మన్ వచ్చేసరికి యష్ కిషోర్. ఐబీపీఎస్ మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ డైరెక్టర్ వచ్చేసరికి హరిదీష్ కుమార్. సో ఇండియాలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి కదా, ఐఏఎస్ ఐపీఎస్ లాంటి సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్కి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కండక్ట్ చేస్తుంది. అలాగే బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా కామన్గా ఐబీపీఎస్ అయితే ఎగ్జామ్స్ నిర్వహిస్తూ ఉంటుంది కదా. అలాగే సిబిఎస్ఈ సిలబస్ అని చెప్పి మీరు వినే ఉంటారు, సిబిఎస్ఈ సిలబస్ అంటూ ఉంటారు కదా. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ చైర్మన్గా రీసెంట్గా నిధి చిబ్బర్ అయితే మనకి నూతనంగా అప్డేట్ అయ్యారు. సో ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ అప్డేట్ మనకి. అలాగే నీతి ఆయోగ్ ఇండియాలో భారతదేశంలో ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఉండేది, దాని స్థానంలో దాన్ని రీప్లేస్ చేస్తూ 1 జనవరి 2015 సంవత్సరం నుండి మనకి నీతి ఆయోగ్ని అయితే తీసుకొచ్చారో. నీతి ఆయోగ్లో నీతి ఫుల్ ఫామ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నీతి ఆయోగ్ చైర్మన్గా ఎవరు ఉంటారు అంటే ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళే నీతి ఆయోగ్ చైర్మన్గా ఉంటారో. నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు అంటే ప్రస్తుతం మనకి నరేంద్ర మోడీ. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ సుమన్ కే బెర్రీ. నీతి ఆయోగ్ సిఇఓ అమితాబ్ కాంత్. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఆర్గనైజేషన్ చూసినట్లయితే ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్. అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా హెడ్ కేఎన్ వ్యాస్. బార్క్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ అజిత్ కుమార్ మహంతి. అలాగే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ హెడ్ ఏ రాజారంజన్. విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం హెడ్ వచ్చేసరికి డాక్టర్ ఉన్నికృష్ణన్ నాయర్. డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చైర్మన్ జి సతీష్ రెడ్డి. నెక్స్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ హెడ్ చూసినట్లయితే బీసీసీఐ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా బీసీసీఐ అధ్యక్షుడు వచ్చేసరికి సౌరవ్ గంగోలీ. బీసీసీఐ తాత్కాలిక సీఈఓ వచ్చేసరికి హేమంగ్ అమెన్. అలాగే అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గ్రేగ్ బార్క్లే. డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ క్వాజా. ఐసీసీ సీఈఓ జియో ఫాల్రైస్. ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్ సౌరవ్ గంగోలీ. సో ఐసీసీ చైర్మన్ వేరు, ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్ వేరు. ఐసీసీ చైర్మన్ వచ్చేసరికి గ్రేగ్ బార్క్లే. ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్ వచ్చేసరికి బీసీసీఐ ప్రెసిడెంట్ మనకి సౌరవ్ గంగోలీ. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. అలాగే ఫీఫా ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్ జియానీ ఇన్ఫాంటినో. అలాగే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ చైర్మన్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ చైర్మన్ థామస్ బ్యాచ్. ఇండియన్ ఒలింపిక్ కమిటీ చైర్మన్ నరేంద్ర ధ్రువ్ బాత్రా. అలాగే ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ అంతర్జాతీయ హాకీ సమాఖ్య హెడ్ కూడా నరేంద్ర బాత్రా. అలాగే భారత హాకీ సమాఖ్య చైర్మన్ ఇండియన్ హాకీ ఫెడరేషన్ హెడ్ వచ్చేసరికి జ్ఞానేంద్ర నిగోబామ్.
అలాగే ఇంపార్టెంట్ సెక్రటరీస్ చూసినట్లయితే క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా, రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్, విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ కాత్రా, హోం కార్యదర్శి అజయ్ కుమార్ బల్లా, రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్, ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్, ఆర్థిక సేవల కార్యదర్శి సంజయ్ మల్హోత్రా, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేత్. సో మూడింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆర్థిక కార్యదర్శి, ఆర్థిక సేవల కార్యదర్శి, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి. అలాగే పౌర విమానయాన కార్యదర్శి రాజీవ్ బన్సాల్, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చైర్మన్ వచ్చేసరికి అవిక్ సర్కార్, ప్రధాన ఆర్థిక సలహాదారు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారు ఎవరు అంటే అనంత నాగేశ్వరన్. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రధాన కార్యదర్శి వచ్చేసరికి ప్రమోద్ కుమార్ మిశ్రా, నరేంద్ర మోడీకి ప్రధాన సలహాదారు వచ్చేసరికి ఎస్హెచ్ అమిత్ ఖారే, భారత ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ వచ్చేసరికి అజయ్ కుమార్ సూద్, అలాగే ప్రధానమంత్రికి ప్రైవేట్ కార్యదర్శి వచ్చేసరికి వివేక్ కుమార్, అలాగే హార్దిక్ సతీష్ చంద్ర షా. అలాగే లోక్పాల్ చైర్పర్సన్ రీసెంట్గా అప్డేట్ అయ్యారు. లోక్పాల్ చైర్పర్సన్ మనకి పినాకీ చంద్ర ఘోష్ ప్లేస్లో, పీసీ ఘోష్ ప్లేస్లో ప్రదీప్ కుమార్ మొహంతి అయితే మనకి నియమితులవడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి లోకాయుక్త జస్టిస్ పి లక్ష్మణ్ రెడ్డి, తెలంగాణ లోకాయుక్త వచ్చేసరికి సివి రాములు. అలాగే అఖిల భారత కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏఐసిటిఈ యొక్క చైర్మన్ వచ్చేసరికి అనిల్ డి సహస్రబుద్ధే. అలాగే ఐక్యరాజ్య సమితికి సంబంధించి భారతదేశ శాశ్వత ప్రతినిధి, పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా టు ద యునైటెడ్ నేషన్ వచ్చేసరికి టిఎస్ తిరుమూర్తి. ఓకే, సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటెడ్ హూయిస్కో అనేది. సో ఆర్మీ యొక్క న్యూ చీఫ్ ఎవరు అన్నది ఆన్సర్ మీకు గుర్తుంటే కింద కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే సోషల్ మీడియా లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. డైరెక్ట్గా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.